ఫుడ్ ప్రాసెసర్లో టమాటో కూడా కటింగ్ అవుతుంది అనుకొని ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కలిపి చాట్ చేసుకోవడానికి మిక్సీకి వేస్తే అది అంతా ప్యూరీ అయిపోయింది. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి రవ్వ దోశకు చేస్తున్నానండి. ట్రై చేయండి ఎవరైనా, చాలా బాగుంది. నేను చేసే విధానం అంతా చెప్తున్నా, ఎంత మెజర్మెంట్ వేసాను ఏంటి అనేది. యాక్చువల్గా వీడియోలో కొలతలు మిస్ అయినాయి, అందుకు చెప్తున్నా. 7 బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఈ గరిటెతో 3 శనగపిండి తీసుకున్నాను. నేను అంటే కొలతలు వేయకుండా చేస్తాను ఎప్పుడు, జస్ట్ ఇప్పుడు చూపిస్తున్నా. 1 మైదా తీసుకున్నా. ఇంకా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో ప్యూర్ అన్నీ మిక్సీలో ఫ్రూట్ ప్రాసెసర్లో మిక్సీ అవ్వటం వల్ల రవ్వ దోశకు ప్లాన్ చేశాను అనమాట. యాక్చువల్గా కట్ చేసి నేను రవ్వ దోశకు ఎప్పుడు చెప్తాను, అప్పటికప్పుడు మీరు చేసుకోవచ్చు అని. రాగి పిండితో చేసుకోవచ్చు, జొన్న పిండితో చేసుకోవచ్చు. ఈ మిశ్రమం అలాగే పెట్టుకొని దీంట్లో పెట్టుకొని అప్పటికప్పుడు ఎవరికి ఏ దోశ కావాలంటే అది రాగి పిండితో, జొన్న పిండితో, బొంబాయి రవ్వతో ఈ 3తో చేసుకోవచ్చండి. ఒకటే ప్రాసెస్. ఎవరికి ఏ పిండి కావాలంటే ఆ పిండి ఇమీడియట్గా ఇట్లా కలిపి రవ్వ దోశ పోసేయచ్చు. నేను ఎప్పుడు మైదా వేయను, బట్ ఈసారి మైదా వేసాను. ఓన్లీ రవ్వ వేస్తాను. పాత వీడియోలలో చెప్పింటి, మీరు పాత వీడియోలు చూడరు కదా, అందులో కూడా చాలా చాలా టిప్స్ ఉంటాయండి. కంపల్సరీ నా పాతవి టైం ఉన్నప్పుడు చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నానో ఇది చెప్తాను, కానీ పాత వీడియోలలో కూడా చాలా చాలా టిప్స్ ఉన్నాయి. 7 గరిటెలు వేసినాను కదా, 7 గరిటెలు, 3 శనగపిండి, 2 శనగపిండి, 1 మైదా వేసాను. అప్పుడు 10 గరిటెలు అయినాయి. ఇంకా మా అందరికీ సరిపోతాయండి. 10 గరిటెలు అంతా కలిపి ఇంత వచ్చింది చూడండి. ఇంకా నేను అల్లం వేయలేదు, అల్లం పేస్ట్ కూడా వేస్తాను. అల్లం తురిమి వేసుకోండి, నా దగ్గర ఫ్రీజర్లో ఉంటుంది కదా. అయిపోయి దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసేసాను. పచ్చిమిర్చి పేస్ట్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. రవ్వ దోశ అప్పటికప్పుడు తడిపిపోయడానికి అందరు ఇష్టపడతారు, ఎందుకంటే పిండి రుబ్బకున్నా పర్వాలేదని. కానీ కాల్చడానికి మాత్రం విపరీతమైన టైం పడుతుంది. నాకు అందుకే రవ్వ దోశ నచ్చదు. ఎప్పుడైనా చేస్తాను ఇంట్లో వాళ్ళ కోసము. ఇంకా ముందు రోజు కూడా తడిపి పెట్టి పొద్దున పోసుకోవచ్చు. నేను ఇదివరకు అలాగే చేశాను. ఒకసారి అనుకోకుండా తడిపాను, అప్పుడు ఎవరు రాకపోతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. తర్వాత తడిపిన వెంటనే కూడా పోసేసుకోవచ్చు. ఇప్పుడైతే కాసేపు నానబెట్టినాను. తడిపిన వెంటనే అంటే ఇందాక చెప్పినట్టు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకునేది, రవ్వ వేసేది, ఇలా కలిపేసేది, కప్పులో తీసుకొని పోసేయటం. ఏంటంటే ఉల్లిపాయలు సన్నగా కోసి పెన్నం మీద స్ప్రింకిల్ చేసేసి వేసేయండి.